మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు వాటి వెనుక ఉన్న శాస్త్రీయత యొక్క గొప్పతనం గురించి మనం తెలుసుకుందాం. మన పూర్వీకులు మనకు చెప్పిన ప్రతి సంప్రదాయం వెనుక లాజిక్ ఉంటుంది. కొన్నేళ్లుగా వస్తున్న ఈ ఆచారాలను మన పెద్దలు ఊరికే చెప్పలేదు. అవన్నీ మనకు ఎంతో ప్రయోజనాలను చేకూర్చేవిగా ఉన్నాయి. అందుకే వారు వాటిని సంప్రదాయం రూపంలో పాటించేలా అమలు చేశారేమో అనుకోవాలి. మన భారతీయులు పాటించే కొన్ని సంప్రదాయాలు, వాటి వెనుక ఉన్న శాస్త్రీయత గురించి తెలుసుకుందాం. ఇవన్నీ మనల్ని ఆశ్చర్యపరచడమే కాదు, ఇకపై వాటిని వదలకుండా పాటించేలా మీ ఆలోచనలను మారుస్తాయి. స్త్రీలు గాజులు వేసుకునే సంప్రదాయం. ఎన్నో ఏండ్ల నుంచి ఆడవారు చేతులకు గాజులు వేసుకోవాలనే ఆచారం కొనసాగుతూ వస్తుంది. అసలు ఈ గాజులను ఆడవారు ఖచ్చితంగా వేసుకోవాలనే రూల్ సంప్రదాయంగా వస్తుందా, లేకపోతే ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా? ఆడవారు చేతులకు గాజులు వేసుకోవాలన్న ఆచారం అనాదిగా కొనసాగుతూనే ఉంది. ఆడవారు అందంగా ముస్తాబవడంతో పాటు చేతులకు నిండుగా గాజులను వేసుకోవడం సాంప్రదాయంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే ఆడవారికి ఇష్టమైన ఆభరణాల్లో గాజులు కూడా ఒకటి. అందుకే పెళ్ళైన ప్రతి స్త్రీ చేతులకు నిండుగా గాజులను వేసుకుంటారు. ఈ గాజులే స్త్రీ సౌభాగ్యాన్ని సూచిస్తాయి. ఆడవారు చేతులకు గాజులు వేసుకోవడం వల్ల వారి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పలు పరిశోధనలో తేలింది. ఈ గాజుల వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గాజులు వేసుకున్న మణికట్టు భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ వేగం పెరుగుతుందట. దీనికి కారణం మణికట్టు భాగంలో రాపిడికి గురి కావడమే. అంతేకాదు, చేతులు అటు ఇటు కదలడం వల్ల, గాజులు వెనక్కి ముందుకు కదలడం వల్ల బ్లడ్ వెజిల్స్కి మంచి మసాజ్ అవుతుంది. దాంతో రక్త ప్రసరణ మెరుగ్గా అవుతుంది. మట్టి గాజులను వేసుకోవడం వల్ల శరీరంలో వేడి తొలగిపోతుంది. మట్టి గాజులకు వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అందుకే వీటిని తప్పనిసరిగా వేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. మహిళల్లో వచ్చే హార్మోన్ల అసమతుల్యతను కూడా ఈ గాజులు నివారించగలవు. గాజులు అందానికే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అందుకే వీటిని చిన్నతనంగా నామోషిగా ఫీల్ అవ్వకుండా వేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. వివాహిత మహిళలు మెట్టలు ధరించడం. వివాహిత మహిళలు మెట్టలు ధరించడం మన హిందూ సాంప్రదాయంలో భాగం. చాలా వరకు వివాహిత మహిళలంతా ఈ పద్ధతి పాటించి తీరాలి. ఈ మెట్టలను కాలి రెండో వేలికి ధరిస్తారు. ఈ వేలు గర్భాశయం మరియు గుండెకు కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మెట్టలు ధరించడం వల్ల రక్త ప్రసరణ సజావుగా జరిగి ఋతుక్రమం క్రమపద్ధతిలో ఉండేలా చేస్తుంది. మెట్టలు వెండితో మాత్రమే తయారు చేస్తారు, ఎందుకంటే వెండికి కారకుడు చంద్రుడు. వెండి ధరించడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. సహజంగా వెండి చల్లగా ఉంటుంది కాబట్టి వేడి ఉష్ణోగ్రత నుండి ఉపశమనం లభిస్తుంది. దానితో పాటు గుండె మరియు గర్భాశయానికి సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మహిళల్లో పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. హార్మోన్ల వ్యవస్థ కూడా బాగుంటుంది. ఇది ఆక్యుప్రెషర్గా పనిచేస్తుంది. తిలకం. నుదిటిపై రెండు కళ్ళ మధ్య ఉండే ప్రదేశం తిలకం రాసుకునే నిర్దిష్ట ప్రదేశం. ఈ ప్రదేశాన్ని మర్మస్థాన్, ఆజ్ఞాచక్రం లేదా కమాండ్ సర్కిల్ అని పిలుస్తారు. మహిళలు బొట్టు పెట్టుకునే భాగం ముఖ్యమైన నరం ఉంటుంది. శరీరం కోల్పోయిన ఎనర్జీ తిరిగి పొందడానికి బొట్టు సహాయపడుతుంది. అలాగే ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. అందుకే పూజల సమయంలో కూడా బొట్టు పెట్టుకుంటారు. బొట్టు నుదిటిపై పెట్టుకోవడం వల్ల ఏకాగ్రత మెరుగుపడుతుంది. అలాగే రక్త ప్రసరణ చురుగ్గా సాగుతుంది. గోరింటాకు పెట్టుకోవడం. గోరింటాకు అందంగా కనిపించడమే కాదు, అద్భుతమైన మూలిక కూడా. గోరింటాకు ఎక్కువగా పెళ్ళిళ్ళలో, పండుగలలో పెట్టుకుంటుంటారు. పెళ్ళి అంటే చాలా హడావుడి, ఆందోళన అని మనందరికీ తెలుసు. మెహందీ నరాలకు స్వాంతన అందించి శరీరానికి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆందోళనను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. తలనొప్పి, జ్వరం కూడా రాకుండా కాపాడుతుంది. చేతులు మరియు పాదాలకు అప్లై చేయడం వల్ల
నరాల చివర్లకు గోరింటాకు అంది ఒత్తిడిని దూరం చేస్తుంది. మంగళసూత్రాలు. మంగళసూత్రాలలో ఆడవారు పగడాన్ని, ముత్యాన్ని ధరిస్తారు. అవి కేవలం అలంకారప్రాయంగా కాకుండా ఆడవారికి ఎంతో మేలు చేస్తాయి. మంగళసూత్రాలు స్త్రీ పసుపు కుంకుమలతో పాటుగా ఆమె ఆరోగ్యాన్ని కూడా పరిరక్షిస్తాయి. పగడం సూర్యునికి మరియు కుజునికి, ముత్యం చంద్రునికి ప్రతీకలు. ఈ రెండు సూర్యచంద్ర తేజాలను తమలో నిక్షిప్తం చేసుకొని ఉంటాయి. స్త్రీ శరీరానికి కావలసిన ఉత్తేజాన్ని పగడం అందిస్తుంది. నాడీ మండలాన్ని చురుకుగా ఉంచుతుంది. ముత్యం అతివేడిని తగ్గిస్తుంది మరియు ప్రశాంతతను, సహనాన్ని ప్రసాదిస్తుంది. నమస్కారం పెట్టే సంప్రదాయం. నమస్కారం పెట్టే సంప్రదాయం వెనుక రహస్యం ఉంది. నమస్కారం పెట్టడానికి 2 చేతులు జోడించడం వల్ల అరచేతులు, వేళ్ళ చివర్లు కలుస్తాయి. వేళ్ళ చివరి భాగాలు కళ్ళకి, చెవులకి, మెదడుకి ప్రెజర్ పాయింట్స్. 2 చేతులు జోడించినప్పుడు మనం నమస్కరిస్తున్న వ్యక్తిని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకునేలా చేస్తుంది. అందుకే ఈ సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. ఈనాడు కరోనా వైరస్ రావడం వల్ల మన నమస్కారం ప్రాధాన్యత ఎంత గొప్పదో ప్రపంచానికి తెలిసింది. పద్మాసనం లేదా సుఖాసనం. మనం నేలపై కూర్చొని తినే అలవాటును చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. అది కూడా కాళ్ళు మడత పెట్టి కూర్చుంటాం. దీన్ని పద్మాసనం లేదా సుఖాసనం అని పిలుస్తారు. ఇలా కూర్చొని తినడం వల్ల జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది. శరీరానికి సాంత్వన ఇస్తుంది. మనం అన్నం తినేటప్పుడు చివరగా తీపి పదార్థాలు ఎందుకు తినాలో తెలుసా? మనందరం ముందుగా స్పైసీ ఫుడ్ తిన్నప్పటికీ చివరగా తీపి పదార్థాలు తీసుకుంటాం. ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంది. స్వీట్లు జీర్ణక్రియను తగ్గిస్తాయి. కాబట్టి ముందుగా స్పైసీ ఫుడ్ తినడం వల్ల జీర్ణరసాలు, ఆమ్లాలు పొట్ట దాచుకొని తర్వాత మెరుగ్గా సాగడానికి సహాయపడుతుంది. రాగి నాణ్యాలను నదుల్లోకి విసిరేయడం. పూర్వీకులు రాగి నాణ్యాలను నదుల్లోకి విసిరేసేసి నదీమ తల్లికి నమస్కారం చేసేవారు. పూర్వకాలం డబ్బులు రాగి నాణ్యాల రూపంలో ఉండేవి. ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేస్తారు. అప్పట్లో నదుల ద్వారా మాత్రమే నీళ్లు పొందేవాళ్ళు. మన పూర్వీకులు రాగి నాణ్యాలను నదుల్లోకి విసిరే సంప్రదాయాన్ని పాటించేవాళ్ళు. ఇప్పటికీ కొంతమంది పాటిస్తుంటారు. రాగి నాణ్యాలను నదుల్లోకి విసిరేయడం వల్ల రాగి ఎక్కువ కాలం నీటిలో ఉండి నీటిని శుద్ధి చేస్తుంది. ఈ కారణంగా ఆలయాల్లో కూడా రాగి పాత్రలు ఉండేవి. ఉపవాసం ఉండడం. ఆయుర్వేదం ప్రకారం శరీరంలోని జీర్ణ వ్యవస్థలో చాలా మలినాలు పేరుకుపోయి ఉంటాయి. కాబట్టి శుభ్రం చేసే వ్యవస్థ కావాలి. దానికి ఉపవాసాన్ని క్లీనింగ్ సిస్టమ్గా మార్చారు. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో జీర్ణ వ్యవస్థ విశ్రాంతి తీసుకుంటుంది. దీనివల్ల శరీరం శుభ్రం అవుతుంది. మనం ఉపవాసం ఉన్నప్పుడు శరీరంలో యాసిడ్ కంటెంట్ తగ్గిపోయి శరీరం సాధారణ స్థితికి రావడానికి సహాయపడుతుంది. ఉపవాసం ఉండడం వల్ల డయాబెటీస్, రోగనిరోధక సంబంధించిన సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు మరియు క్యాన్సర్ రిస్క్ని తగ్గించవచ్చు. రావి చెట్టుకు పూజలు చేసే సంప్రదాయం. హిందూ సంప్రదాయంలో రావి చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. చాలా పవిత్రంగా పూజిస్తారు. దీని వెనుక ఆసక్తికరమైన రహస్యం ఉంది. ఇది మానవులకు అవసరమైన ప్రాణవాయువును విడుదల చేస్తుంది. రావి చెట్టు అన్ని చెట్ల కంటే ఎక్కువ ఆక్సిజన్ను రాత్రిపూట ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఇలాంటి అరుదైన గుణం కలిగి ఉండడం వల్ల ఈ చెట్టును పూజించడం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ను గ్రహించవచ్చనే ఉద్దేశంతో ఈ చెట్టుకు పూజలు చేసే సంప్రదాయాన్ని
మన పూర్వీకులు తీసుకొచ్చారు. దేవాలయాల్లో గంటలు ఎందుకు మోగిస్తారు? మనం గుడిలోకి ప్రవేశించిన వెంటనే చేసే మొదటి పని గుడిలో అమర్చిన గంటను మోగించడం. ఆ తర్వాత మాత్రమే అందరూ ఆలయాల్లోకి ప్రవేశిస్తారు. ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు గంట మోగించే ఈ సంప్రదాయం లేదా ఆచారం శతాబ్దాల నాటిది. ఇది నేటికి అనుసరిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు గంట మోగిస్తూ స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఆలయంలో గంటను మోగించడంలో అనేక మతపరమైన మరియు ఆధ్యాత్మిక అంశాలు ఉన్నాయి. ధ్వని శక్తికి సంబంధించినది కనుక గంట కొట్టడం శక్తితో సంబంధం కలిగి ఉంటుంది. ఆలయ గంటను మోగించినప్పుడల్లా గంట మోగించే వారికి చుట్టుపక్కల ప్రజలకు సానుకూల శక్తి ప్రసారం అవుతుందని నమ్ముతారు. వాస్తుశాస్త్రంతో పాటు స్కంద పురాణంలో కూడా ఆలయ గంటను మోగిస్తే అది ఓం శబ్దాన్ని పోలి ఉంటుందని పేర్కొన్నారు. ఓం శబ్దం చాలా స్వచ్ఛమైన, పవిత్రమైన మరియు సానుకూల శక్తితో ముడిపడి ఉంటుంది. అందుకే ఆలయంలోకి ప్రవేశించే సమయంలో గంటను మోగించే సంప్రదాయం ఉంది. గుడిలో గంటను మోగించడం వల్ల వాతావరణంలో బలమైన ప్రకంపనలు ఏర్పడతాయని, దానివల్ల చుట్టుపక్కల ఉన్న అన్ని వైరస్లు లేదా బ్యాక్టీరియా నాశనమై పరిసరాలు శుద్ధి అవుతాయి. గంట మోగించడంలో శాస్త్రీయమైన అంశం కూడా ఉంది. గంటలు కొట్టడం వల్ల ఏకాగ్రత పొందుతామని శాస్త్రం చెబుతుంది. ఈ గంటలు కొట్టినప్పుడు ఉత్పత్తి అయ్యే శబ్దం మెదడుకు చెందిన ఎడమ కుడివైపు భాగాలను ఉత్తేజపరుస్తుంది. ఒకసారి గంట కొడితే 7 శబ్దాలు వస్తాయట. ఇవి మన శరీరంలోని 7 చక్రాలను ఉత్తేజపరుస్తాయి. ఈ శబ్దాలు మనలోని నెగిటివిటీని తొలగిస్తాయి. అలాగే గంట తయారు చేయడానికి ఉపయోగించిన లోహం వైబ్రేషన్స్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది గాలిలోని బ్యాక్టీరియా, క్రిములను నాశనం చేస్తుంది. ఇంకా ఈ క్రింది ఉదహరించిన సంప్రదాయాలు కూడా పాటించడం శ్రేయస్కరం. ఉప్పు, మిరప, చింతపండు వీటిని ఎవరికిచ్చినా చేతిలో ఇవ్వకూడదు. కింద పెట్టండి, వాళ్ళే తీసుకుంటారు. మీ భర్త, పిల్లలు మంగళవారం నాడు క్షవరం, గడ్డం గీసుకోవడం చేయనీయవద్దు. ఈ ప్రక్రియ దరిద్రాన్ని సంభవింపచేయును. స్త్రీలు రాత్రి సమయంన గాజులు, కమ్మలు తీయరాదు. కొత్త వస్త్రములను ధరించే ముందు దానికి కొంత పసుపు ఏదైనా ఒక మూల రాయాలి. పసుపు క్రిమినాశిని. ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు. నలుపు రంగు వస్తువులు, బట్టలు ధరించకండి. ఈ మధ్యకాలంలో సువాసిని స్త్రీలు కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించడం ఎక్కువైపోయింది. స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరపోసుకొని ఉండకూడదు. ఇది జ్యేష్ఠాదేవి స్వరూపం. ఇంటిలో మంగళం జరుగుటకు విఘ్న కారణమవుతుంది. శుక్రవారం నాడు కానీ, జీతం రాగానే కానీ ఆ డబ్బుతో మొట్టమొదటిసారి ఉప్పు కొనండి. కాలిపై కాలు వేసుకొని కూర్చోవడం, కాళ్ళాడిస్తూ కూర్చోవడం, వంటి కాలితో నిలవడం, స్థిరంగా నిలవక ఊగుతుండడం లాంటి పనులు చేయకూడదు. ఎల్లప్పుడూ ఇచ్చిపుచ్చుకోవడానికి కుడి చేతిని అలవాటు చేయాలి. ఎడమ చేతిని ఉపయోగించకూడదు. సుమంగళి స్త్రీలు రాత్రివేళ యందు అలిగి ఆహారం తినకుండా నిద్రించకూడదు. గర్భిణీ స్త్రీలు కొబ్బరికాయ కొట్టకూడదు. పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పరాదు. రేపు తీసుకుంటాను అని అనవలను. మన నోటి నుండి పీడ, దరిద్రం, శని, కష్టం అనే పదములను ఎప్పుడూ ఉపయోగించరాదు. ప్రతిరోజు భోజనంకు ముందు కాకికి అన్నం పెట్టండి. ఇది పితృదేవతలకు ప్రీతి. ఇంటిలో దుమ్ము, ధూళి, సాలెగూడు కట్టడం లాంటివి దరిద్ర హేతువు. మంగళ, శుక్రవారములు కాకుండా
దులిపి శుభ్రం చేయవలెను.